ఈరోజు చాగంటి గారు 'వినదగునెవ్వరు చెప్పినా' పుస్తకం నుంచి 'వినదగునెవ్వరు చెప్పినా' అనే మాట 21వ మాట అనమాట. దానిలో నుంచి నీతిని తెలుసుకుందాం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదకున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు మహిళ సుమతి. సుమతి శతకకర్త భద్రభూపాలుడు. ఆయనను బద్దెన అని పిలుస్తారు. రాణి రుద్రమదేవికి సామంతరాజుగా ఉండేవాడు. 700 సంవత్సరాల కిందట రచించిన సుమతీ శతకంలో ఉన్న పద్యములు దేశకాలములతో సంబంధం లేకుండా ఇప్పటికీ కూడా ప్రతి వ్యక్తి జీవితంలో జ్ఞాపకం పెట్టుకొని అనుష్ఠాన పర్యంతములోనికి జాగ్రత్తలు తెచ్చుకుని హెచ్చరిక పడవలసిన మార్గదర్శకములుగా తీసుకున్నట్లయితే కరదీపికలై శీలవైభవమును ప్రకాశింపచేస్తాయి. సమాజంలో ప్రయోజనాత్మకమైన వ్యక్తిగా బ్రతకడానికి, దేశ కీర్తి ఇమ్మడింప చేయడానికి, తన జీవితము తాను సాఫల్యము చేసుకోవడానికి ఈ పద్యములు ఎంతో ఉపయోగపడతాయి. ఎంత చదువుకున్న వారైనా కొన్ని దోషములు ప్రమాదకరముగా పరిణమిస్తాయి. వ్యక్తి శీలమును హరిస్తాయి. బద్దెన గారు ఉండకూడని ఒక బలహీనత గురించి చెప్తున్నారు. జీవితంలో మొదట ఉండవలసిన లక్షణము ఎవరి నోటి వెంట ఏ మాట వస్తుందో అందుకని ఎవరు చెప్పినా వినడము రావాలి. ప్రేమమూర్తులయ్యి ఎదుటివారి హితము కాంక్షించేటప్పుడు మనసులో నుంచి తప్పకుండా మంచి మాట ఊరుతుంది. నాకు చెప్పడానికి అవతలవారు ఎంతవారు అన్న భావన ఉంటే తల్లి, తండ్రి, గురువు ఎవరి మాట వినరు. వినకపోవడము తన గొప్పతనం అనుకున్న వారి గురించి ఇంకా చెప్పేది ఏమీ ఉండదు. ఎవరు చెప్పినా వినాలి. వినే శక్తిని, అర్థం చేసుకునే శక్తిని పరమేశ్వరుడు మనుష్యునికి ఒక్కనికి ఇచ్చాడు. అర్థం చేసుకుని అందరి దగ్గర విన్న విషయముల గురించి జ్ఞానమును సంపాదించి తేలిక జ్ఞానమును సంపాదించడం తేలికైన మార్గము. ఒక గ్రంథములోనికి వెళ్ళి ఎన్నో పుస్తకములు చదువుకుని జ్ఞానం తెలుసుకోవడం చాలా కష్టము. 10 మంది దగ్గర మంచి మాటలు చెవులతో విని సంపాదించుకున్న జ్ఞానముతో మనిషి ఆనందముగా పెరగవచ్చు. ఎవరో చెప్పగానే విని ఉత్తర క్షణము తొందరపడకూడదు. ఒక నిర్ణయమునకు వచ్చి వాళ్ళు చెప్పినది సత్యము అన్న భావనతో చెప్పిన వారి పట్ల ఒక అభిప్రాయమును ఏర్పరచుకోరాదు. ఎవరు చెప్పినా వినవచ్చు. నిజమో కాదో తాను చూసి అయినా విని అయినా తెలుసుకోవాలి. తొందరపడి నిర్ధారణ చేసుకోకుండా నిర్ణయము చేసుకోరాదు. అది అత్యంత ప్రమాదకరము. తొందరపాటుతనము జీవితంలో చాలా ప్రమాదముకు తీసుకువస్తుంది. ఎవరు ఏది చెప్తే అది నమ్మి కనబడినది నిజమనుకోవడము అలవాటైతే ఆ ఆవేశము జీవితంలో అత్యంత విలువైనది పోగొట్టుకోవడానికి కారణమవుతుంది. ఒకసారి జాడ విడుచుకొని పోగొట్టుకున్న తర్వాత తిరిగి వస్తుందన్న నమ్మకము ఉండదు. ఒకవేళ వచ్చినా మధ్యలో ఎంత కష్టపడవలసి వస్తుందో చెప్పలేము. శ్రీరామచంద్రమూర్తి కంఠమును అనుసరించి హా సీత, హా లక్ష్మణ అని మారీచుడు మరణించే ముందు అరిస్తే నమ్మిన సీతమ్మ తల్లి శ్రీరాముని పరాక్రమను గురించి లక్ష్మణుడు చెప్పినా కూడా నిగ్రహించి పంపించి వేసి రావణుని చేత అపహరింపబడింది. అది రాక్షసుడే అని లక్ష్మణుడు చెప్పినా వినకుండా పంపించి అతనిని దూరం చేసుకున్నాను. రాముడు దూరమైపోయాడు. కాలము మృగరూపంలో వచ్చి నన్ను మోహపెట్టిందని అనుకున్నది. ఎన్నో కష్టములు, బాధలు పడింది. జీవితంలో తొందరపాటు పడకూడదు. కంటికి కనబడింది, చెవికి వినబడింది సత్యము అనుకుంటే వెంటనే ఒక నిశ్చయ అభిప్రాయంను ఏర్పాటు చేసుకుని దూకుడుగా ప్రవర్తిస్తే దానివల్ల తనకు కానీ ఇతరులకు కానీ నష్టము కలిగితే దానిని మళ్ళీ పొందుదాము అనుకుంటే జరుగుతుందో లేదో చెప్పడం సాధ్యం కాదు. మనిషి ప్రయత్నపూర్వకముగా అలవాటు చేసుకోవలసింది విషయము వినగానే, చూడగానే ఆవేశపడకూడదు. బాగా విచారణ చేసి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ విషయం మీద స్పందించి తగు చర్య తీసుకోవలసి ఉంటుంది. అనుకుంటే అప్పుడు మాత్రమే స్పందించాలి. భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆఖరి క్షణములో విద్యార్థులను ఉద్దేశించి చెప్పిన మాటలలో ఇది ఒకటి. ఎప్పుడూ ఆవేశముగా ప్రవర్తించకండి. బాగా ఆలోచించి ప్రవర్తించడం నేర్చుకోండి.
తాత్కాలిక ఉద్రేకములు ఉద్యమములుగా మారితే నష్టం నుంచి కోలుకోవడం తేలికైన విషయం కాదని చెప్తూ ఉండేవారు. ఈ పద్యము జ్ఞాపకం పెట్టుకొని జీవితంలో అనుష్ఠాన పర్యంతములోనికి తెచ్చుకొని జాగ్రత్తగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఇంతటితో 21వ మాట సంపూర్ణం. ధన్యవాదములు అందరికీ.